బుల్టెలో బ్రేకింగ్ చూసాం. హుజరాబాద్ మునుగోడు ఎన్నికల ఖర్చు పెట్టిన 100 కోట్లు ఎక్కడివి అని హుజరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటలపై అబిట్స్ లో లేదా హుజరాబాద్ చర్చ పెట్టుకుందామని సవాల్ విసిరారు. నువ్వు వస్తావా, నీ బాల్సులు వస్తారా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసు అక్రమ కేసులకు నిరసనగా కరీంనగర్ జిల్లా బీజేపీ ధర్నాలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. హుజరాబాద్ ఉప ఎన్నికలో కోట్లు పంచారని మండిపడ్డారు. ఆ డబ్బులన్నీ మానేరు నదిలో ఇసుకను తరలించి దోచుకున్నారని ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజరాబాద్ మునుగోడు ఎన్నికల ఖర్చు పెట్టిన 100 కోట్లు ఎక్కడివి అని హుజరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా మాటలపై అబిట్స్ లో లేదా హుజరాబాద్ లో చర్చ పెట్టుకుందామని సవాల్ విసిరారు. నువ్వు వస్తావా, నీ బానిసలు వస్తారా అని కంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసు అక్రమ కేసులు నిరసనగా కరీంనగర్ జిల్లా బీజేపీ ధర్నాలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. హుజరాబాద్ ఉప ఎన్నికల కోట్లు పంచారని మండిపడ్డారు. ఆ డబ్బులని మానేరు నదిలో ఇసుకను తరలించి దోచుకున్నారని ఆరోపించారు. కూడా ఇవ్వకుండా గెలిచిన బిడ్డ నేను. ఏనాడు ఒక లిక్కర్ సీసా పంచకుండా గెలిచిన బిడ్డ నేను ఊర్లలోకి వచ్చి దండం పెట్టి అమ్మా నేనే వచ్చినా అని చెప్తే నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించిన బిడ్డలు మేము. నేను అడుగుతున్న కేసీఆర్ గారు, మరి 8 సంవత్సరాల కాలంలోనే 2014, 2023 ఈ 8-9 సంవత్సరాల కాలంలోనే మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? పోయినవా ఏమన్నా సర్ది పట్టుకొని కోలఫరం కాడికి? పోయినవా ఏమన్నా నువ్వు కంపెనీ కాడికి? పోయినవా ఏమన్నా నీ పొలం దున్నినవా నువ్వు? చేసినవా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ నా కరీంనగర్లో ఖర్చు పెట్టిన, హుజరాబాద్లో ఖర్చు పెట్టిన 600 కోట్లు, గా మునుగోడులో ఖర్చు పెట్టిన 600 కోట్లు. ఇవాళ నువ్వు దేశవ్యాప్తంగా ఏమంటున్నావు? నన్ను చైర్మన్ చేయండి. నేను అడుగుతున్న కేసీఆర్ గారు, నీ బ్యాంక్ అకౌంట్లో 1000 కోట్లు ఉన్నాయో కదా, మరి చనిపోయినటువంటి కుటుంబాలకు కనీసం 1 కోటి రూపాయలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశాం. 1 కోటి రూపాయలు ఇవ్వని చెప్పి 5 లక్షలు వస్తుందానే ప్రాణం. తెలంగాణ ప్రజలారా, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే మీకు, 3 ఎకరాల భూమి ఇవ్వలే మీకు, దళితులకు 10 లక్షల రూపాయలు కేవలం హుజరాబాద్లో మాత్రమే ఇచ్చిండు. అవి కూడా అందరికి ఇవ్వలేదు. కార్డు లేదని, రేషన్ కార్డు లేదని, ఫోటో లేదని, ఒకటే కుటుంబం అని ఇక్కడ లేవని చెప్పి ఇంకా 3500 కుటుంబాలకి ఇంకా రూపాయి రాలే. ఏనాడు 1 రూపాయి కూడా ఇవ్వకుండా గెలిచిన బిడ్డ నేను. ఏనాడు ఒక